భూమి మీద వైకుంఠం ఎక్కడైనా ఉందా? మనిషి మరణించిన 1000 ఏళ్ల తర్వాత కూడా శరీరం చెక్కు చెదరకుండా ఉండటం సాధ్యమేనా? దేవుడు నడిస్తే పాదరక్షాలు అరుగుతాయా? వినడానికి వింతగా ఉన్న ఇవన్నీ అక్షర సత్యాలు. దక్షిణ భారతదేశంలో 156 ఎకరాల విస్తీర్ణంలో 7 ప్రాంగణాలతో వెలుగొందుతున్న శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, తర్కానికి దొరకని సైన్స్కు అంతు చిక్కని అద్భుతాల నిలయం. అవేంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. సాధారణంగా మనం చెప్పులు వేసుకొని నడిస్తే అవి అరిగిపోతాయి, కానీ గర్భగుడిలో ఉండే విగ్రహానికి ఉన్న పాదరక్షాలు అరిగిపోవడం ఎప్పుడైనా విన్నారా? శ్రీరంగంలో రంగనాథునికి ప్రతి 6 నెలలకొకసారి కొత్త పాదరక్షాలను సమర్పిస్తారు. కానీ విచిత్రం ఏమిటంటే 6 నెలల తర్వాత పాత వాటిని తీసే సమయంలో అవి అరిగిపోయి కనిపిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుడు రాత్రి వేళల్లో ఆ పాదరక్షాలు ధరించి కావేరీ తీరంలో సంచరిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాయిపై నడిస్తే చెప్పులు ఎలాగా అరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరగడం ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడి చక్రతాల్వార సన్నిధిలో ఉండే వరి కంకులు. సాధారణంగా వరి కోసిన కొద్ది రోజుల్లోనే ఎండిపోతుంది, కానీ ఇక్కడ ఉన్న వరి కంకులు సుమారు 1000 సంవత్సరాల క్రితం నాటివి. 1000 ఏళ్లు గడిచినా అవి నేటికి పచ్చగా ఉండటమే కాకుండా అవి కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయని అక్కడి వారు చెబుతున్నారు. ఇది ప్రకృతి నియమాలకు విరుద్ధం కదా, కానీ స్వామివారి లీల ముందు ఏ నియమాలైనా తలవంచాల్సింది. ఇక అన్నిటికంటే పెద్ద అద్భుతం విశిష్ట దైవత సిద్ధాంతం కర్త రామానుచార్యుల వారి భౌతిక కాయం 1137వ సంవత్సరంలో ఆయన పరమపదించినప్పుడు ఆయన శరీరాన్ని దహనం చేయలేదు. పద్మాసన భంగిమంలో కూర్చున్న ఆయన శరీరానికి కుంకుమ పువ్వు పచ్చకర్పూరాన్ని లేపనంగా పూసి భద్రపరిచారు. విచిత్రం ఏమిటంటే దాదాపు 900 ఏళ్లు గడిచిన ఆయన శరీరం నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఆయన గోళ్ళు కళ్ళు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సైన్స్ కూడా దీనికి సమాధానం చెప్పలేకపోతుంది. వైకుంఠనాథుడైన రంగనాథునికి ప్రతిరోజు రాత్రి వేళ సుక్కువెన్ని అనే ఔషధాన్ని నైవేద్యంగా పెడతారు. స్వామివారు రోజంతా భక్తులకు ఇచ్చే దర్శనాలను వివిధ రకాల నైవేద్యాల వల్ల ఆయనకు అజీర్తి చేయకుండా ఆరోగ్యం బాగుండాలని స్వయంగా ధన్వంతరి మూర్తి ఈ ఔషధాన్ని ఇస్తారని నమ్ముతారు. దేవుడికి మందును నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం బహుశా ఇక్కడ మాత్రమే మనం చూస్తాం. ఆసియాలోనే ఎత్తైన రాజగోపురం, అయోధ్య నుంచి విభీషణుడు ద్వారా ఇక్కడికి చేరుకున్న రంగనాథుని విగ్రహం, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరంగం అంటేనే ఒక అద్భుతం. ఏడాదిలో 250కి పైగా ఉత్సవాలతో నిత్యం వైభవంగా వెలుగొందే ఈ క్షేత్రాన్ని దర్శించడం అంటే సాక్షాత్తు ఆ వైకుంఠాన్ని భూమిపై అనుభూతి చెందడమే. మీరు ఎప్పుడైనా శ్రీరంగం వెళ్ళారా? అక్కడ మీకు కలిగిన అనుభూతిని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.